మరొక వీడియోని రిలీజ్ చేశారు. జనసేన నేత తాతంశెట్టి నాగేంద్రకు ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీధర్ విషయంలో, వీణా విషయంలో ఏం జరిగిందో మనందరం చూసాం. అయితే ఇప్పుడు వీణా కనిపించకుండా పోయారు, ఎక్కడో అబ్స్కాండ్లో ఉన్నారు, అరెస్ట్ చేస్తారన్న కారణంతో బయటికి రావడం లేదు అంటూ మనం కొన్ని వార్తలు వింటూ వచ్చాం. ఈ నేపథ్యంలోనే మరొక వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో జనసేన నేత తాతంశెట్టి గురించి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఆధారాలు లేకుండా బ్రోకర్లా మాట్లాడుతున్నావంటూ తాతంశెట్టిని అంటున్నారు. నాకు ఎమ్మెల్యే శ్రీధర్ మధ్య జరిగిందే చెప్పు, యూపీఎస్సీ అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేలకు దగ్గరయ్యానంటూ నిరూపిస్తే, నన్ను ఎన్ని బూతులైనా తిట్టుకో, నిరూపిస్తే మాత్రం నేను ఒప్పుకుంటాను, లేదంటే నన్ను ఎన్ని బూతులైనా తిట్టుకో అంటున్నారు. మీలాంటి వాళ్ళ వల్ల పవన్ కళ్యాణ్ పేరు పోతుంది అంటున్నారు. నేను ఎక్కడికి పారిపోలేదు, నాకున్నది ఒక్కటే సిమ్ కార్డ్, నా దగ్గర ఇంకేమీ లేదు, అంతా కోల్పోయా అంటున్నారు. అజ్ఞాతంలో ఉన్న వీణ కోసం ఇప్పుడు పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్, తిరుపతికి ప్రత్యేక బృందాలను సైతం పంపించారు. సో అసలు ఈ వీడియో ఎందుకు రిలీజ్ చేశారు, ఈ వీడియోలో ఏముంది, తాతంశెట్టి గురించి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఎందుకయ్యా నన్ను రోడ్డు మీద నిలబెడతారు? అందరికీ నమస్కారం. ఏం చెప్పడానికి వచ్చానంటే, ప్రతి ఒక్కడు పాలిటిక్స్ చేసి ఈ విషయాన్ని నన్ను ఎంత బ్యాడ్గా చేయాలనుకుంటున్నారంటే, వాళ్ళందరికీ నేను అడిగే ఒక్కటే ఒక క్వశ్చన్, మీరు పక్క విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారు? శ్రీధర్కి నాకు జరిగిన విషయం ఎందుకు మాట్లాడటం లేదు? అసలు ఎందుకు మాట్లాడటం లేదు మీరు? శ్రీధర్కి నాకు జరిగింది కదా నేను కంప్లైంట్ ఇచ్చింది, అందుకు కదా నేను మీడియా ఎక్కింది. మీరెందుకు దాని గురించి మాట్లాడకుండా పక్క విషయాలన్నింటినీ ఏంటేంటో క్రియేట్ చేస్తారు, ఏంటేంటో చేయడానికి ట్రై చేస్తున్నారు ఎందుకు? కొందరు అంటారు నేను అబ్స్కాండ్ అయిపోయాను, ఫరారీలో ఉన్నాను అనేసి. కానీ లెట్ మీ క్లారిఫై యూ వన్ థింగ్, నాకు ఉండేది ఒకటే ఒక సిమ్, అది కూడా ఆన్లోనే ఉంది. నా పేటిఎం ట్రాన్సాక్షన్స్ కానీ ఏవైనా సరే ఒక్కటే సిమ్లో జరగాలి, అండ్ నేను కావాలనే ఆన్లో ఉంచుకున్నాను అంతే. ప్రతి ఒక్కడు క్యారెక్టర్ అసాసినేట్ చేసి నన్ను బ్యాడ్ క్యారెక్టర్ని చూసి నడి రోడ్డు మీద నిలబెట్టాలి అనేసి అనుకుంటున్నారు. కానీ మాట్లాడాల్సింది దాని గురించి కాదు. సరే మీరు అంటున్నారు ప్రూఫ్ లేవయ్యా, ప్రూఫ్లు లేకుండా ఎందుకయ్యా నన్ను రోడ్డు మీద నిలబెడతారు? ప్రూఫ్లు ఉంటే మాట్లాడండి. ఏంటేంటో ట్రై చేస్తున్నారు, ఎవడెవడికో డబ్బులు ఇచ్చి ఏంటేంటో ట్రై చేస్తున్నారు, అవన్నీ నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు. ఆ పడిన వాళ్ళు నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు, అందుకే నేను మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఏంటయ్యా మీరు చేసేది? ఆ తాతంశెట్టి నాగేంద్ర గారికి బుద్ధి లేదు. ఇది రాజకీయం చేయొద్దని చెప్పినా సరే రాజకీయం 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 అంటున్నాడు. ఎవరికయ్యా చేటు? మీకు, పవన్ కళ్యాణ్ గారికి చేటు. మీకు కూడా కాదు, నువ్వు ఒక బ్రోకర్ దవ్వి. పవన్ కళ్యాణ్ గారు అలా కాదు కదా, ఆయన నీతిగా బతకాలనుకుంటున్న మనిషి. నువ్వు రాజకీయం చేసి ఆయన పేరు పోగొడుతున్నావు. నిజం చెప్తున్నాను, తాతంశెట్టి నాగేంద్ర గారు మీరు రాజకీయం చేస్తున్నారు, బ్రోకరిజం చేస్తున్నారు. లిటరల్లీ డబ్బుల కోసం అమ్ముడు పోయి బ్రోకరిజం చేసి నా క్యారెక్టర్ అసాసినేట్ చేసి జరిగిన విషయాన్నంతా డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. మీ వల్ల, కేవలం మీలాంటి బ్రోకర్ నా కొడుకుల వల్ల పవన్ కళ్యాణ్ గారి పేరు పోతుంది. తాతంశెట్టి నాగేంద్ర, నీకే గనక దమ్ముంటే, నీకే గనక ఒంట్లో ఎక్కడైనా సరే దమ్ముంటే నా గురించి, శ్రీధర్ గురించి మాట్లాడే ప్రయత్నించి, నాకు శ్రీధర్కి జరిగిన విషయం గురించి మాత్రమే మాట్లాడడానికి ట్రై చేయి. అండ్ నువ్వు చెప్పే ప్రతి విషయానికి ఆధారంతో సహా నువ్వు నాకు చూపించు. ఆధారాలు ఉంటేనే మాట్లాడు, నువ్వు లేకపోతే మాట్లాడద్దు. అండ్ ఐ ఛాలెంజ్, యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ శ్రీధర్కి దగ్గర అయ్యాను అన్న విషయం నువ్వు నిరూపిస్తే, అందుకే 1.5 సంవత్సరం వరకు శ్రీధర్ నాతో ఉన్నాడు అన్న విషయం నువ్వు నిరూపిస్తే, నువ్వు నన్ను యు ఆర్ అ కోల్డ్ బ్లడెడ్ స్లట్ అని చెప్పేసి నువ్వు నన్ను అనేసి, లేదు అంటే నేను నిన్ను అంట, నువ్వు ఒక కొడక అంట. ఆధారాలతో నిరూపించకపోతే యూపీఎస్సీ వల్లే నేను దగ్గర అయ్యాను శ్రీధర్కి, మా ఇద్దరి మధ్య ప్రేమ లేదు, యూపీఎస్సీయే ఉంది అనేసి, ఈ పాయింట్ మీదే నేను దగ్గర అయ్యాను అనేసి నువ్వు నిరూపిస్తే, అనేసి శ్రీధర్ ఈ మాట చెప్తే, శ్రీధర్ ఈ మాట ప్రూఫ్తో సహా చెప్తే, నోటి మాట కాదు, మా ఇద్దరికి మధ్య జరిగింది ఈ 1.5 సంవత్సరం అనేది మా ఇద్దరి మధ్య జరిగింది యూపీఎస్సీ వల్లే అనేసి నువ్వు నాకు ప్రూవ్ చేస్తే తాతంశెట్టి నాగేంద్ర, నువ్వు నన్ను అనేసి, లేకపోతే నేను నిన్ను అంట. నిజం చెప్తున్నాను. ఎందుకంటే నాకు శ్రీధర్కి 1.5 సంవత్సరం నుంచి ఏం జరిగిందో నాకు తెలుసు. ఇప్పుడు వచ్చిన
మీలాంటి వాళ్ళకి తెలీదు. శ్రీధర్ అందుకే బయటికి రావట్లేదు. శ్రీధర్ అందుకే బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నాడు. లోపల ఏంటంటో చేయాలని చూస్తున్నారు. చేసుకోండి. వెన్ ఇట్ కమ్స్ టు ఎంక్వైరీ, వెన్ ఇట్ కమ్స్ టు ట్రూత్, వాడి ఫోను నా ఫోను చెప్తాయి అసలు నిజాలేంటో. వాడి ఫోను నా ఫోను మాత్రమే చెప్పగలవు అసలు నిజాలేంటో. రేపట్లోపు నేను యూపీఎస్సీ వల్లే శ్రీధర్కి 1.5 సంవత్సరం దగ్గర అయ్యాను అని ప్రతిదీ పిన్ టు పిన్ నువ్వు చెప్పకపోతే, ఏదో 4-5 స్క్రీన్ షాట్లు వదిలేసి ఇదే నిజం కాదు, పిన్ టు పిన్ నువ్వు చెప్పకపోతే నేను నిన్ను అంట. పిన్ టు పిన్ నువ్వు చెప్పగలిగితే నువ్వు నన్ను నేను ఛాలెంజ్ విసురుతున్నావు. నీకు రాజకీయం చెయ్యొద్దు అంటే చేస్తున్నావు కదా, నేను కూడా ఇదే భాషలో మాట్లాడుతున్నాను. నీకు నేను ఛాలెంజ్ విసురుతున్నాను. రాజకీయం చెయ్యొద్దు. పవన్ కళ్యాణ్ గారి పేరు పోగొట్టద్దు. పవన్ కళ్యాణ్ గారికి చాలా పేరు ఉంది. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో నీకు తెలీదు, నాకు కూడా తెలీదు. ఈ విషయంలో నువ్వు పక్కదారులు పడుతున్నావు. డబ్బులు కమ్ముడిపోయిన నా కొడుకువి నువ్వు. అందరికీ తెలుసుకోడూరులో నీ వాటమేంటో. అండ్ ఈ రోజు నేను ఇది ఆపకపోతే నీలాంటి అదవులు రేపటి రోజున బోల్డ్ అంతమంది తయారవుతారు. నేను ఇంకా కోల్పోవడానికి ఏం లేదు. నా పరువు, నా బాడీ, నా జీవితం అంతా కోల్పోయా. న్యాయం ఏంటో నాకు తెలుసుకోవాలనుంది. నిజాలేంటో అందరికీ తెలియజేయాలనుంది. అందుకే నాకు ఈ ప్రయత్నం. నువ్వు ఎన్ని చెప్పినా వెన్ ఇట్ కమ్స్ టు ఎంక్వైరీ శ్రీధరు, నేను, శ్రీధర్ ఫోన్, నా ఫోను చెప్తాయి నిజాలు. నీకు చేతనైంది చేసుకో. అందరికీ ఎంక్వైరీ సమయం వచ్చినప్పుడు అసలు విషయం బయటపడుతుంది. నా ఫోను, శ్రీధర్ ఫోను చెక్ చేస్తారు, మొత్తం ఎంక్వైరీ చేస్తారు, అప్పుడు అసలు విషయం బయటపడుతుంది అంటూ చెప్తున్నారు. తాతంశెట్టి మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు, తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. డబ్బులు తీసుకొని డబ్బులకు పనిచేసే వ్యక్తి అని, అసలు నిజాలు బయట పెట్టకుండా తన మీద ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని చాలా తీవ్రమైనటువంటి విమర్శలే చేశారు. అట్ ది సేమ్ టైం తనకి ఉంది ఒకే ఒక్క సిమ్ అని, ఆ సిమ్ ఇప్పుడు ఆన్లో ఉంది, తను ఎక్కడికి పారిపోలేదు అంటున్నారు. ఇప్పటి వరకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం తను అబ్స్కాండ్ అయ్యారని, పోలీసులు తనని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మనం విన్నాం. అందరూ అదే అనుకుంటున్నారు. కానీ తన దగ్గర ఉంది ఒకే సిమ్, అది ఆన్లో ఉంది, తన ఫోన్ ఆన్లో ఉందని చెప్తున్నారు. సో లెట్స్ టేక్ ఎ లుక్. మనం ఎందుకు ట్రై చేయకూడదు? మరి ఒకసారి ట్రై చేద్దాం. తన సిమ్ నిజంగా ఆన్లో ఉంటే పీసీఆర్ ఒక్కసారి కాల్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ కనెక్ట్ అయితే మనం మాట్లాడదాం లైవ్లో. ఎందుకు ఇవన్నీ ఆరోపణలు వస్తున్నాయో, తను ఎక్కడికో పారిపోయారని, కనిపించడం లేదని, తనని అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారని, ఇవన్నీ స్విచ్డ్ ఆఫ్, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. తను చెప్పడమేమో నా ఫోన్ ఆన్లోనే ఉంది, నా దగ్గర ఉంది ఒక్క సిమ్మే, నేను ఎక్కడికి పారిపోలేదు అంటున్నారు. కానీ ఫోన్ ఆన్లో లేదు, స్విచ్ ఆఫ్ వస్తుంది. సో ఈ వీడియో రిలీజ్ చేసి మళ్ళీ ఆఫ్ చేసినట్లుగా కనపడుతుంది. బట్ పోలీసులు ఒకవేళ నిజంగా పట్టుకోవాలి అనుకుంటే ఇన్ని రోజులు సమయం పట్టదు కదా. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి తను కనిపించడం లేదు అంటున్నారు, పోలీసులు ట్రై చేస్తున్నారు అంటున్నారు. దే కెన్ ఈజీలీ ట్రాక్ ఎనీ సిమ్ కదా, ఎనీ ఫోన్ ఆర్ ఎనీ సిమ్. పోలీసులు నిజంగా కేసు నమోదు చేసి పట్టుకోవాలి అనుకుంటే మరి ఎందుకు ఈ విషయంలో లేట్ అవుతుంది? అంటే ఆ ఫోన్ వాడడం లేదా, కొత్త ఇంకేదైనా నంబర్ వాడుతున్నారా? దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी సో స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోన్. ఆర్టీవీ ట్రై చేసింది మాట్లాడడానికి వీణాతో, తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సో ఒకసారి కిషోర్తో మాట్లాడదాం మనం. కిషోర్, మా ప్రతినిధి కిషోర్ మనతో జాయిన్ అవుతున్నారు. కిషోర్, తన దగ్గర ఉంది ఒకటే ఫోను, తను స్విచ్ ఆఫ్ చేసుకోలేదు, తను ఎక్కడికి పారిపోలేదని చెప్పి వీణ అంటున్నారు. బట్ మనం ట్రై చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. తాతంశెట్టిని చాలా సీరియస్గా టార్గెట్ చేస్తున్నారు ఇక్కడ. అంటే తాతంశెట్టి మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఏం జరుగుతుంది మధ్యలో? శ్రీధర్ వీణ విషయంలో తాతంశెట్టి ఎందుకని ఇంత స్పేస్ ఆక్యుపై చేస్తున్నారు? తాతంశెట్టే మొత్తం చేస్తున్నారు ఇదంతా, తన మీద రాంగ్గా ప్రచారం చేస్తున్నారని, తన గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారని, డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారని, ఇంకా చాలా అనుకోని మాటలు కూడా ఉపయోగించారు. సో ఏం జరుగుతుంది? నందు, ఏదైతే రైల్వే కోడ్ సంబంధించినటువంటి ఉద్యోగి వీణ ఏదైతే 60-70 పలు ఆరోపణలు చేసిన ఆ నేపథ్యంలోనే మరో వీడియో కూడా రిలీజ్ చేసింది. అయితే ఆ వీడియో రైల్వే కోడ్ జనసేన నేత తాతంశెట్టి నాగేంద్రను టార్గెట్ చేసుకుని స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. శ్రీధర్ కు తనకు మధ్య జరిగినటువంటి వ్యవహారంలో
నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. మరోవైపు నేను పరారీలో ఉన్నానని అందరూ మాట్లాడుతున్నారు, నాకున్నది ఒకటే ఒక సిమ్, అది కూడా ఆన్లోనే ఉంది, ఏదైతే ప్రూఫ్స్ లేకుండా ఎందుకు నన్ను రోడ్డుపైకి లాగుతున్నారు, తాతంశెట్టి నాగేంద్ర ఎన్ని చెప్పినా బ్రోకరిజం చేస్తూనే ఉంటాడంటూ కూడా ఆమె సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఇలాంటి వాడి వల్ల పవన్ కళ్యాణ్ కు చెడ్డ పేరు వస్తుంది, పవన్ కళ్యాణ్ పేరు కూడా పోతుందంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. మరోవైపు తాతంశెట్టి నాగేంద్ర నీకు దమ్ముంటే నాకు శ్రీధర్కు మధ్య జరిగినటువంటి వ్యవహారాన్ని మాత్రమే బయటపెట్టు, మిగతా విషయాలు ఏవి కూడా మాట్లాడద్దు. యూపీఎస్సీ అడ్డం పెట్టుకొని నేను దగ్గర అయ్యారని నువ్వు నిరూపిస్తే మాత్రం నన్ను నువ్వు ఎన్ని బూతులు తిట్టుకున్నా పర్వాలేదు, నేను ఒప్పుకుంటాను, లేదంటే నిన్ను తీవ్రమైనటువంటి బూతులు తిట్టాల్సి వస్తుందంటూ కూడా హెచ్చరిక చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఎమ్మెల్యే శ్రీధర్ ఈ మాట ప్రూఫ్స్ తో చెబితే అది మీ ఇష్టం, మీరేమైనా మాట్లాడచ్చు, మీరేమైనా వ్యాఖ్యలు చేయొచ్చు అంటూ కూడా ఆమె చేసిన పరిస్థితి. మరోవైపు ఎమ్మెల్యే శ్రీధర్ ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు? ప్రధానంగా ఎమ్మెల్యే శ్రీధర్ బయటకు వచ్చి కేవలం ఏదైతే ఈ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా ఆయన ఒక ప్రెస్ అంటే ఒక వీడియో విడుదల చేసి ఆ తర్వాత ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితి. అంటే తనేమో ఒకవైపు కొన్ని మీడియా ఛానళ్లకు నేను ఎక్కడికి పోలేదు, నేను మాత్రం ఖచ్చితంగా ముక్కవారిపల్లిలోనే ఉంటున్నారన్న 3 రోజులుగా మన ఆర్టీవీ ప్రత్యేకించి అరవా శ్రీధర్ కోసం ట్రై చేస్తూనే ఉంది. ఫోన్ ఆన్ లో ఉన్నప్పటికీ కూడా ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితి. అంటే ఒక రకంగా ఆయన ఎక్కడ అందుబాటులో ఉన్నాడు అన్న విషయం స్పష్టత లేని పరిస్థితి. మరోవైపు మీడియా ఎదురుగా వచ్చి మాట్లాడాలంటూ కూడా పలుమార్లు మనం ఆయన కలవడానికి ప్రయత్నం చేసాం, ఆయన మీడియా ముందుకు రాని పరిస్థితి. అంటే మీడియా ముందుకు వస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నటువంటి విషయాన్ని వీణా కూడా చెప్తుంది. ఏదైతే తను అరవా శ్రీధర్ బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నాడంటే తన ఏదో నిజాలు దాస్తున్నాడు, తన వద్దే నిజాలు ఉన్నాయి. నా ఫోను ఆయన ఫోను పరిశీలిస్తే, ఏదైతే విచారణకు వచ్చిన తర్వాత నా ఫోను ఆయన ఫోను 2 ఫోన్లను పరిశీలిస్తే నా ఏదైతే విషయాలు మా ఇద్దరి మధ్య జరిగినటువంటి అంతర్గత విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటపడతాయి. అదేవిధంగా ఏదైతే యూపీఎస్సీ వల్ల నేను దగ్గర అయ్యాను ఎమ్మెల్యే కన్నా వ్యాఖ్యలు తాతంశెట్టి నాగేంద్ర మీరు చేస్తున్నారు కాబట్టి రేపటిలోగా మీరిగిన ఆ వ్యాఖ్యలను నిరూపించలేకపోతే ఎలా పడితే అలా తిట్టాల్సి వస్తుంది. నువ్వు డబ్బులకు అమ్ముడబోయేటువంటి వ్యక్తి అన్నటువంటి కంటే ఒక రకంగా ఘాటుగా, అంటే మనం అవి చెప్పలేనటువంటి భాష, ఆ భాషలో ఆమె వ్యాఖ్యలు చేసింది. నేను అంతా కోల్పోయా, నిజమేంటో ప్రజలకు తెలియాలి, ఇక కోల్పోవాల్సింది ఏమీ లేదు, నా జీవితంలో అన్ని కోల్పోయాను అన్నటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి. అంటే మరోవైపు అటు పోలీసులు కూడా విచారణకు రమ్మని పదే వీణాను కోరుతున్నప్పటికీ కూడా వీణా విచారణకు హాజరు కావడం లేదన్నటువంటి విషయాన్ని ఉదయం కూడా సిఐ సంబంధిత సిఐ చంద్రశేఖర్ కూడా వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఆమెను విచారణకు పిలుస్తున్నా రావట్లేదు అంటే కిషోర్ తను ఎక్కడికి పారిపోలేదు, ఫోన్ ఆన్లోనే ఉందని చెప్తున్నారు. మనం ట్రై చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అండ్ పోలీసులు నిజంగా విచారణకి తనని పిలవాలి అనుకుంటే అంటే నోటీసులు ఇచ్చారా? తను అందుబాటులో లేకపోతే నిజంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలనుకుంటే దే కెన్ ట్రాక్ హర్ ఫోన్ కదా. ఎందుకు ఇన్ని రోజుల పాటు డిలే అవుతుంది? పోలీసులు ఈ విషయంలో ఏం చర్యలు తీసుకుంటున్నారు తన విషయంలో అసలు? నందు, వాస్తవానికి ఏంటంటే పోలీసులు ఫోన్ చేసి విచారణకు హాజరు కావాలని చెప్పారు. ఆమె ఎన్హెచ్ఆర్సీని కూడా ఏదైతే ఫిర్యాదు చేసినటువంటి అంశం. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా ఎస్పీ కూడా ఎన్హెచ్ఆర్సీ నుంచి ఆ బదిలీ అయినటువంటి కేసు పైన కూడా విచారించమని చెప్పి సంబంధిత రేణిగుంట డిఎస్పీ అదేవిధంగా తిరుపతి జిల్లా కోడూరుకు చెందినటువంటి సిఐ కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే తనను విచారణకు రమ్మని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా పిలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులు పిలుస్తున్నప్పటికీ కూడా విచారణకు ఎక్కడ ఆమె రావటం లేదు. అంటే విచారణకు రావడం లేదు కాబట్టి మేము ఆ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలంటే అటు ఆమెను విచారించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే అరవా శ్రీధర్ తల్లి ప్రమీలమ్మ ఇచ్చిన ఫిర్యాదు కావచ్చు, అదేవిధంగా తను ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించింది కాబట్టి అరవా శ్రీధర్ తనను మోసం చేశాడంటూ కూడా ఆమె ఫిర్యాదు చేసిన నేపథ్యం కాబట్టి ఈ రెండింటిపైన విచారించాలంటే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఆమెను విచారించాలి. కాబట్టి ఆమె విచారణకు రమ్మని కోరుతున్నాం. ఎక్కడ ఆమె విచారణకు హాజరయ్యే పరిస్థితి లేదు. అయితే ఈ రోజు వస్తానన్నటువంటి ఏదైతే వీణా ఈ రోజు కూడా రాకపోవటం వల్ల కొంత విచారణ జాప్యం జరుగుతుంది. విచారణ త్వరితగతిన పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి విచారణకు రమ్మని కోరుతున్నాం. ఆమె ఎక్కడ విచారణకు వచ్చేటువంటి పరిస్థితి కనిపించడం లేదన్నటువంటి భావన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ 3 కేసుల వ్యవహారం ఏదైతే జర్నలిస్ట్ రాజు పైన దాడి చేసినటువంటి ఘటన కావచ్చు, అదేవిధంగా అరవా శ్రీధర్ తల్లి ప్రమీలమ్మ ఫిర్యాదు మేరకు, అదేవిధంగా ఏదైతే వీణా ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించిన నేపథ్యం కాబట్టి మూడింటి పైన విచారించాలంటే ఖచ్చితంగా ఆమె విచారణకు హాజరు కావాలి. ఆమె వద్ద ఏమేమి ఆధారాలు ఉన్నాయి అవన్నీ కూడా పోలీసులకు అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నది పోలీసులు చెప్తున్నమాట. కానీ ఆమె ఈ రోజు ఖచ్చితంగా తిరుపతికి వస్తారంటూ కూడా కొంతమంది మీడియా ప్రతినిధులకు కూడా చెప్పడం జరిగింది. అయితే ఎక్కడ ఆమె రాని పరిస్థితి. అంటే ఒక రకంగా ఆమె రావడం లేదంటే విచారణకు సహకరించడం లేదన్నటువంటి భావన పోలీసుల వర్గాల్లో వినిపిస్తున్న పరిస్థితి.
ఆ క్రమంలోనే పోలీసులు 2 బృందాలుగా ఏర్పడినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఏదైతే తిరుపతిలో ఒక బృందం, హైదరాబాద్ లో ఒక బృందం. అయితే ఇక్కడ ప్రధానంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని ఏదైతే పోలీసులు ఖచ్చితంగా ఆమె ఎక్కడున్నదో ఆమె లొకేషన్ ట్రేస్ అవుట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆమె తన అవసరానికి మాత్రమే సెల్ ఫోన్ ఆన్ చేస్తున్నారు, ఆ తర్వాత ఆఫ్ చేసి పెట్టుకుంటున్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్న నేపథ్యం కాబట్టి పోలీసులకు కొంత ఇబ్బందికరంగా ఉంది. ఎప్పుడు ఫోన్ ఆన్లో ఉంటుందో, ఎప్పుడు ఫోన్ ఆన్లో లేని పరిస్థితి కాబట్టి కొంత ఆమె పైన ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఈ ఆరోపణలన్నీ బట్టబయలు కావాలా, ఈ కేసు వ్యవహారంలో పూర్తి స్థాయిలో వాస్తవాలు వెలుగు చూడాలంటే ఖచ్చితంగా ఏదైతే వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి సెల్ ఫోన్లను డేటా కలెక్ట్ చేసుకుని ఆ తర్వాత విచారణటువంటి వేగవంతం చేయాల్సినటువంటి పోలీసులకు కూడా కొంత కష్టసాధ్యంగా మారే. కిషోర్, శ్రీధర్ ఎక్కడున్నారు ఇప్పుడు తెలుస్తుందా? శ్రీధర్ ఇక్కడ ఇంకోటి నందు, మనం శ్రీధర్ విషయం కూడా చాలా ప్రధానంగా చర్చించాల్సి ఉంటుంది. ఎందుకంటే శ్రీధర్ గత ఏదైతే తను వీణా ప్రెస్ మీట్ పెట్టి మీడియా ఎదుట ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తాను ఏ తప్పు చేయలేదు అన్నటువంటి ఒక వీడియోని రిలీజ్ చేశాడు. ఆ తర్వాత శ్రీధర్ కూడా ఎక్కడ బయటికి అంటే మీడియా ఎదురుగా రాని పరిస్థితి. అంటే ఒక రకంగా తను ఫోన్ మాత్రం అందుబాటులో ఉంది, ఫోన్ ఆన్లోనే ఉంది, ఫోన్ చేస్తే ఫోన్ కలవట్లేదు. అంటే ఫోన్ కలిసిన తర్వాత కూడా రింగ్ అయినా కూడా ఎత్తడం లే. అంటే దీన్ని బట్టి చూస్తే తను కూడా ఫోన్ ఎత్తడానికి సంకోచిస్తున్నటువంటి భావన వ్యక్తమవుతుంది. కాబట్టి అటు పూర్తి స్థాయిలో ఈ కేసు వ్యవహారంలో ఏం జరిగింది, అసలు అరవా శ్రీధర్ మధ్య అదేవిధంగా వీణాల మధ్య జరిగినటువంటి వ్యవహారం ఏంటి, దీనిపైన లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉందని భావన అటు పోలీసులు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా వీరిద్దరు సెల్ ఫోన్ ఆధారంగా చేసుకుని వీరిద్దరు సెల్ ఫోన్లో ఏ సంభాషణ జరిగాయి, వీరిద్దరి మధ్య చాటింగ్ సాంకేతిక. అంటే ఇప్పుడు వీణతో పాటు ఆ రోజు ఒక అడ్వకేట్ కూడా వచ్చారు ప్రెస్ మీట్ కి. తన కోసం ఆ అడ్వకేటే వాదిస్తారని కూడా చెప్పారు. మన ఆర్టీవీతో మాట్లాడినప్పుడు కూడా నాకు ఒక అడ్వకేట్ ఉన్నారు, తను మా లాయర్తో మాట్లాడుకోండి ఏమైనా ఉంటే అన్నారు. సో మరి వీణ కనిపించకపోతే కనీసం తన అడ్వకేట్ కన్నా తెలుసా ఈ విషయం, ఎక్కడున్నారో ఏంటో సమాచారం ఉందా? ఖచ్చితంగా నందు, ఎందుకంటే అడ్వకేట్ కు తెలియకుండా ఉండదు. అడ్వకేట్ కు తను ఏం మాట్లాడాలి ఏంటన్నటువంటి విషయం నాకు పూర్తి స్థాయిలో అడ్వకేట్ అంటే లీగల్ గా కొంత పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఆ లీగల్ పాయింట్ల మేరకే మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఆమె ఎక్కడ కూడా తోట్రుబాటు గురి కావడం కానీ అదేవిధంగా తను మాట్లాడాల్సినటువంటి అంశాలను కూడా అటు పూర్తి స్థాయిలో ఏదైతే అడ్వకేట్ అడ్వైజ్ చేసిన తర్వాతే మాట్లాడుతున్నారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అడ్వకేట్ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే అడ్వకేట్స్ కు తెలియకుండా పోదు. ఎందుకంటే ఈ కేసు వ్యవహారం ఆయన చూస్తున్నారు కాబట్టి ఆయనకు అండగా వీణాకు అండగా ఆయన నిలిచాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు తెలిసే ఉంటుంది. అయితే ఆయన కూడా తనకు ఫోన్ లో మాత్రమే టచ్లో ఉంది, ఆమె ఫోన్ ఎప్పుడు చేస్తే అప్పుడు నేను ఆమెతో మాట్లాడుతున్నాను అన్నటువంటి విషయాన్ని మనకు ఆర్టీవీలో కూడా చెప్పడం జరిగింది. అంటే ఓ రకంగా పోలీసులకు ఇది సహకరించడం లేదు, విచారణకు సహకరించడం లేదు అన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా రేపు ఏదైతే త్రిసభ్య కమిటీ కూడా రేపు రైల్వే కోర్టుకు చేరుకునే అవకాశాలు ఈ నేపథ్యంలో ఆమె కూడా ఏదైనా రైల్వే కోర్టుకు చేరుకొని త్రిసభ్య కమిటీ ఎదురుగా ఆమెకు ఉన్నటువంటి ఏదైతే వీడియోలు ఉన్నాయో అవన్నీ కూడా త్రిసభ్య కమిటీ ముందు ఇస్తుందా, లేకుంటే తిరుపతి ఎస్పీని కలుస్తుందా, లేకుంటే రేణుగుంట డిఎస్పీని కలిసి ఆ తర్వాత వెళ్తున్నటువంటి విషయంలో కొంత క్లారిటీ రావాలి. ఆమె ఫోన్ అందుబాటులోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఆమె ఎప్పుడు విచారణకు హాజరవుతారన్నటువంటి అంశం కూడా పూర్తి స్థాయిలో బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్. థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద అసలు వీణ ఎక్కడున్నారు ఇప్పుడు? తన ఫోన్ ఆన్లోనే ఉంది అంటున్నారు, కానీ ఆన్లో లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అలాగే పోలీసులు వీణ కోసం వెతుకుతున్నారు. ఎందుకంటే తను వస్తే తను అవైలబుల్గా ఉంటే ఈ విచారణ మొదలు పెడతాం, ఎవరు తప్పు ఎవరిది రైటో మేము నిర్ణయిస్తాం, దీనికి సంబంధించి అట్లీస్ట్ ఒక ప్రొసీజర్ అయితే మొదలవుతుంది కదా అని చెప్పేసి అంటున్నారు. కానీ వీణ అందుబాటులో లేరు. మరోవైపు శ్రీధర్ ఫోన్ రింగ్ అవుతుంది, కానీ ఫోన్ ఆన్సర్ చేయడం లేదు ఎవరికి. కేవలం కొన్ని తనకు అత్యవసరమైనటువంటి కాల్స్ మాత్రమే మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. తమ పార్టీ మెంబర్స్తోనూ తమ లీగల్ అడ్వైజర్స్తోనూ మాత్రమే మాట్లాడుతున్నట్లుగా సమాచారం అందుతోంది. మిగతా అన్ని కాల్స్ అన్నీ కూడా అవాయిడ్ చేస్తున్నారు. మరోవైపు తాతంశెట్టి ఇందులో చాలా రాజకీయం చేస్తున్నారు. అసలు విషయాన్ని పక్కన పెట్టి తన మీద బురద జల్లుతున్నారు, తన క్యారెక్టర్ని అంతా చెడగొడుతున్నారు బయట అని చెప్పేసి తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. సో ఇది ఎక్కడి వరకు వెళ్తుంది మరి? ఎప్పటికీ పోలీసులు వీణ కోసం ఎదుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ అతి త్వరలో వీణని అదుపులోకి తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఏం జరగబోతుంది ఈ కేసులో అనేది కొంత ఉత్కంఠను కలిగిస్తుంది. సో జరుగుతున్నటువంటి పరిణామాల మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. తాతంశెట్టి నాగేంద్ర గారు, మీరు రాజకీయం చేస్తున్నారు, బ్రోకరిజం చేస్తున్నారు. లిటరల్లీ డబ్బుల కోసం అమ్ముడుపోయి బ్రోకరిజం చేసి నా క్యారెక్టర్ అసాసినేట్ చేసి జరిగిన విషయాన్నంతా డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. మీ వల్ల, కేవలం మీలాంటి బ్రోకర్ నా కొడుకుల వల్ల పవన్ కళ్యాణ్ గారి పేరు పోతుంది.
తాతంశెట్టి నాగేంద్ర, నీకే గనక దమ్ముంటే, నీకే గనక ఒంట్లో ఎక్కడైనా సరే దమ్ముంటే నా గురించి, శ్రీధర్ గురించి మాట్లాడే ప్రయత్నించి, నాకు శ్రీధర్కి జరిగిన విషయం గురించి మాత్రమే మాట్లాడడానికి ట్రై చేయి. అండ్ నువ్వు చెప్పే ప్రతి విషయానికి ఆధారంతో సహా నువ్వు నాకు చూపించు. ఆధారాలు ఉంటేనే మాట్లాడు నువ్వు, లేకపోతే మాట్లాడద్దు. అండ్ ఐ ఛాలెంజ్, యూపీఎస్సికి ప్రిపేర్ అవుతూ శ్రీధర్కి దగ్గర అయ్యాను అన్న విషయం నువ్వు నిరూపిస్తే, అందుకే 1.5 సంవత్సరం వరకు శ్రీధర్ నాతో ఉన్నాడు అన్న విషయం నువ్వు నిరూపిస్తే, నువ్వు నన్ను యు ఆర్ అ కోల్డ్ బ్లడెడ్ స్లట్ అని చెప్పేసి నువ్వు నన్ను అనేసి, లేదు అంటే నేను నిన్ను అంట, నువ్వు ఒక కొడక అంట. ఆధారాలతో నిరూపించకపోతే యూపీఎస్సి వల్లే నేను దగ్గర అయ్యాను శ్రీధర్కి, మా ఇద్దరి మధ్య ప్రేమ లేదు, యూపీఎస్సీయే ఉంది అనేసి, ఈ పాయింట్ మీదే నేను దగ్గర అయ్యాను అనేసి నువ్వు నిరూపిస్తే అనేసి, శ్రీధర్ ఈ మాట చెప్తే, శ్రీధర్ ఈ మాట ప్రూఫ్తో సహా చెప్తే, నోటి మాట కాదు, మా ఇద్దరికి మధ్య జరిగింది ఈ 1.5 సంవత్సరం అనేది మా ఇద్దరి మధ్య జరిగింది యూపీఎస్సి వల్లే అనేసి నువ్వు నాకు ప్రూవ్ చేస్తే తాతంశెట్టి నాగేంద్ర, నువ్వు నన్ను అనేసి, లేకపోతే నేను నిన్ను అంట. నిజం చెప్తున్నాను. ఎందుకంటే నాకు శ్రీధర్కి 1.5 సంవత్సరం నుంచి ఏం జరిగిందో నాకు తెలుసు. ఇప్పుడు వచ్చిన మీలాంటి వాళ్ళకి తెలీదు. శ్రీధర్ అందుకే బయటికి రావట్లేదు. శ్రీధర్ అందుకే బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నాడు. లోపల ఏంటంటే చేయాలని చూస్తున్నారు. చేసుకోండి. వెన్ ఇట్ కమ్స్ టు ఎంక్వైరీ, వెన్ ఇట్ కమ్స్ టు ట్రూత్, వాడి ఫోను నా ఫోను చెప్తాయి అసలు నిజాలేంటో. వాడి ఫోను నా ఫోను మాత్రమే చెప్పగలవు అసలు నిజాలేంటో. రేపట్లోపు నేను యూపీఎస్సి వల్లే శ్రీధర్కి 1.5 సంవత్సరం దగ్గర అయ్యాను అని ప్రతిదీ పిన్ టు పిన్ నువ్వు చెప్పకపోతే, ఏదో 4-5 స్క్రీన్ షాట్లు వదిలేసి ఇదే నిజం కాదు, పిన్ టు పిన్ నువ్వు చెప్పకపోతే నేను నిన్ను అంట. పిన్ టు పిన్ నువ్వు చెప్పగలిగితే నువ్వు నన్ను, నేను ఛాలెంజ్ విసురుతున్నావు. నీకు రాజకీయం చెయ్యొద్దు అంటే చేస్తున్నావు కదా, నేను కూడా ఇదే భాషలో మాట్లాడుతున్నాను. నీకు నేను ఛాలెంజ్ విసురుతున్నాను. రాజకీయం చెయ్యొద్దు. పవన్ కళ్యాణ్ గారి పేరు పోగొట్టద్దు. పవన్ కళ్యాణ్ గారికి చాలా పేరు ఉంది. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో నీకు తెలీదు, నాకు కూడా తెలీదు. ఈ విషయంలో నువ్వు పక్కదారులు పడుతున్నావు. డబ్బులకి అమ్ముడిపోయిన నా కొడుకువి నువ్వు. అందరికీ తెలుసుకోడూరులో నీ వాటం ఏంటో. అండ్ ఈ రోజు నేను ఇది ఆపకపోతే నీలాంటి అదవులు రేపటి రోజున బోల్డ్ అంతమంది తయారవుతారు. నేను ఇంకా కోల్పోవడానికి ఏం లేదు. నా పరువు, నా బాడీ, నా జీవితం అంతా కోల్పోయా. న్యాయం ఏంటో నాకు తెలుసుకోవాలనుంది. నిజాలేంటో అందరికీ తెలియజేయాలనుంది. అందుకే నాకు ఈ ప్రయత్నం. నువ్వు ఎన్ని చెప్పినా వెన్ ఇట్ కమ్స్ టు ఎంక్వైరీ, శ్రీధరు, నేను, శ్రీధర్ ఫోను, నా ఫోను